హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో వామాకుతో బజ్జీలు ఎలా చేసుకోవాలో చూద్దాం. 15 మినిట్స్లో ఈజీగా చేసుకునే హెల్దీ ఈవినింగ్ స్నాక్స్ ఈ వామాకు బజ్జీ. వామాకు చాలా హెల్దీ. ఇలా బజ్జీలు చేసుకుంటే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి వామాకు బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా వామాకును తీసుకొని 2 వైపులా నీట్గా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి శనగపిండిని తీసుకోవాలి. నేను 3 స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీరు మీ టేస్ట్కి తగినంతగా సాల్ట్ అండ్ కారం వేసుకోండి. ఇప్పుడు శనగపిండిలో సాల్ట్ ఇంకా కారం కలిసిపోయేలాగా కలుపుకోండి. తర్వాత అందులో కొన్నిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి ఉండలు కట్టకుండా కొన్నిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. పిండి మరీ లూజ్గా కాకుండా అలా అని గట్టిగా కాకుండా నార్మల్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని టేస్ట్ చేసి సాల్ట్ లేదా కారం ఏదైనా తక్కువగా ఉంటే కొంచెం వేసుకొని మళ్ళీ కలుపుకోండి. పిండి మరీ లూజ్గా అయితే కొంచెం పిండిని యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత వామాకుని ఇందులో ముంచేసి తీయాలి. చూశారు కదా, ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి. మరీ పిండి లూజ్గా కాకుండా అలా అని గట్టిగా కాకుండా ఇలా నార్మల్ కన్సిస్టెన్సీలో ఉంటే బజ్జీలు వేసుకోవస్తుంది. ఇప్పుడు కడాయి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో నూనెని వేడి చేసుకోవాలి. ఇలా కొంచెం పిండి వేసి నూనె వేడైందా లేదా అని చెక్ చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వామాకులని పిండిలో ముంచి ఇలా బజ్జీలాగా వేసుకోవాలి. కడాయిలో ఎన్ని బజ్జీలైతే పడతాయో అన్నీ వేసుకోవాలి. అన్ని బజ్జీలు లో ఫ్లేమ్లోనే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి చేసుకొని ఇప్పుడు బజ్జీలన్నీ మరలేసుకుంటూ ఉండాలి. ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మరలేసుకుంటూ ఉండాలి. చూశారు కదా, ఇలా బజ్జీలన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అన్నీ తీసుకోవాలి. చాలా సింపుల్గా తక్కువ టైంలో హెల్తీగా చేసుకునే స్నాక్స్ ఈ వామాకు బజ్జీ. మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఆనియన్స్తో తింటే ఇంకా టేస్టీగా ఉంటాయి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.